బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. జ్యూస్లో టాబ్లెట్స్ కలిపి తీసుకుని వెళ్ళి కావ్యకి ఇవ్వలేక జ్యూస్ గ్లాస్ మార్చి ఇస్తాడు రాజ్. ఇక అలా మార్చినప్పుడు కావ్య ఆ సీన్ మొత్తం చూసేస్తుంది. ఈ జ్యూస్ ఎందుకు మార్చారాయన, ఏం జరిగి ఉంటుంది, అసలు ఈ జ్యూస్లో ఏముంది అని అనుమానం పడుతుంది. అనుమానం పోగొట్టుకోవడానికి ల్యాబ్లో పనిచేసే ఒక వ్యక్తికి కాల్ చేసి, నేను నీకు ఒక జ్యూస్ పార్సిల్ పంపిస్తున్నాను, టెస్ట్ చేసి అందులో ఏముందో చెప్పు అని అంటుంది కావ్య. సరే మేడం పంపించండి అంటాడు ఆ వ్యక్తి. కాసేపటికి ఇందిరాదేవి కావ్య దగ్గరికి వచ్చి, అవును కావ్య, రాజ్ మనసు తెలుసుకోవడానికి ఏదో మార్గం దొరికింది అన్నావు కదా, ఏమైంది అని అంటుంది. దానికోసం ఎదురు చూస్తున్నాను అమ్మమ్మ అనేలోపే ల్యాబ్ వ్యక్తి కాల్ చేసి, కావ్య మేడం, ఆ జ్యూస్లో అబార్షన్ టాబ్లెట్స్ కలిపారు తెలుసా అంటాడు. దాంతో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజమా అని గట్టిగా అడుగుతుంది. అవును మేడం, ఆ జ్యూస్లో ఎవరో ఆ టాబ్లెట్స్ కలిపారు మేడం, జాగ్రత్తగా ఉండండి అనేసి ఫోన్ పెట్టేస్తాడు. అంటే ఆ టాబ్లెట్స్ కలిపింది ఆయనే, కానీ నాకు ఎందుకు తాగడానికి ఇవ్వలేదు, చివరి నిమిషంలో ఎందుకు అలా గ్లాస్ మార్చారు, అలా అబార్షన్ అయ్యేలా చేస్తే నాకు ఏదైనా ప్రాబ్లం అవుతుందని ఆగిపోయారా అని మనసులోనే ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంకేదైనా కారణం అయ్యి ఉంటుందా, ఎలా తెలుసుకోవాలి, ఎలా? ఆ రోజు డాక్టర్ని కూడా ఆయన ఏదో రిక్వెస్ట్ చేశారు, అంటే నా కడుపులో బిడ్డను వద్దు అనడానికి కారణం ఆ డాక్టర్కి తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు వెళ్ళి మెల్లగా ఆ డాక్టర్ని అడగాలి అని మనసులోనే అనుకుంటుంది. ఇక ఇంతలో ఇందిరాదేవి, కావ్య ఏమైందమ్మా, ఫోన్ రావడం వల్ల ఏదైనా నిజం తెలిసిందా అని ఆరా తీస్తుంది. వెంటనే కావ్య, అమ్మమ్మ అవన్నీ తర్వాత చెప్తాను, మీరు నాకు ఒక సాయం చేయాలి అంటుంది. ఏం సాయం కావాలి అని ఇందిరాదేవి అడుగుతుంది. ఏం లేదు అమ్మమ్మ, ఎలా అయినా రేపు ఆయన్ని ఇంట్లో ఉండకుండా చేయాలి, ఫామ్ హౌస్కి వెళ్ళేలా చేయాలి, మీ మోకాళ్ల నొప్పులకు అక్కడున్న ఆయుర్వేదం షాప్లోనే మందు తేవాలని పట్టుపట్టండి, మీరు ఆయన్ని అక్కడికి పంపించండి చాలు, అప్పుడు మన ప్రయత్నానికి ఇక్కడ ఏ ఆటంకం ఉండదు అంటుంది. దాంతో ఇందిరాదేవి కూడా సరే అంటుంది. రేపొద్దున్న కనుక ఆయన ఇంట్లో లేకపోతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు నిజం తెలుసుకుంటాను అని కావ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తరువాత రోజు రాజ్, నేను అంత దూరం వెళ్ళను నాయనమ్మా అని అంటూ ఉంటాడు. చాలాసేపు రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇందిరాదేవి కూడా. నేను వెళ్ళనంటే వెళ్ళను అని రాజ్ మొండిగా పట్టుబడుతూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా చాటుగా కావ్య గమనిస్తూనే ఉంటుంది. వేరే వాళ్ళని పంపిస్తే ఇక్కడెక్కడో ఏదో ఒకటి తెచ్చేసి అంత దూరం వెళ్ళొచ్చామని అబద్ధం చెప్తారా మనవడా, నువ్వైతే నా కోసం ఖచ్చితంగా వెళ్ళి తెస్తావు అని అంటుంది ఇందిరాదేవి. అయితే రాజ్ తెలివిగా, అయితే ఒక పని చేద్దాం, డ్రైవర్ని పంపించి అక్కడ బిల్ పేపర్ కూడా తెమ్మందాం, మనకు నమ్మకంగా కూడా ఉంటుంది కదా అని అంటాడు రాజ్. అయినా కూడా ఇందిరాదేవి వినదు. నువ్వు వెళ్తావా లేక నన్నే వెళ్ళి తెచ్చుకోమంటావా అంటుంది చివరికి. దాంతో రాజ్ చచ్చినట్లు ఫామ్ హౌస్ దగ్గరికి, ఆయుర్వేదం షాప్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. ఇక అంతా చూస్తున్న కావ్య హమ్మయ్య అనుకుంటుంది. ఇక రాజ్ వెళ్లడంతో కావ్య హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. మరోవైపు స్వప్న వంటగదిలో ఉంటే రుద్రాణి రాహుల్ ఇద్దరూ ముందే ఫిక్స్ అవుతారు. మమ్మీ, స్వప్న ముందు మనిద్దరం కొట్టుకుందాం, నేను మారిపోయానని స్వప్న పూర్తిగా నమ్మాలి అంటాడు రాహుల్. సరే అని ముందు రాహుల్ని పంపిస్తుంది రుద్రాణి. ఇక రాహుల్ బుద్ధిమంతుడిలా, స్వప్న నీకు వంటలో సాయం చేస్తాను అని ప్రేమగా నటిస్తూ సాయం చేస్తుంటే రుద్రాణి వచ్చి, ఆడింగి వాడిలా తయారయ్యావురా, 2 గాజులు వేసుకోరా అంటూ తిట్టడం మొదలు పెడుతుంది. ఇక రుద్రాణి అలా తిడుతూ ఉంటే, ఇందులో తప్పేముంది మమ్మీ, ఆడవాళ్ళకి సాయం చేయడం తప్పేం కాదులే అంటూ నటిస్తాడు రాహుల్. దాంతో స్వప్న, నా భర్త మారినట్లు మీరు మారండి అత్తయ్య, అంతా సంతోషంగా ఉంటారు అని ఎదురు తిరుగుతుంది. ఇక తిట్టి రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతే రాహుల్, స్వప్న నువ్వు వంట పని చేసుకో, నేను పాపని చూస్తానులే అని అక్కడి నుంచి రాహుల్ కూడా వెళ్ళిపోతాడు. కాసేపటికి కావ్య మెట్లు దిగి రావడం చూసిన స్వప్న దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి కావ్య అని అడుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళొస్తానక్క అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. ఇక అప్పుడు కళ్యాణ్ కూడా అక్కడికి వచ్చి, అన్నయ్య కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు స్వప్నొదిన అని అడుగుతాడు. రాజ్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు కళ్యాణ్ అని చెబుతుంది. మరి వదిన అని అడుగుతాడు కవి. కావ్య హాస్పిటల్కి వెళ్ళింది అని అంటుంది స్వప్న. ఇక ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అవుతాడు.
ఏంటి హాస్పిటల్కి వెళ్ళిందా వదిన? ఇప్పుడు నిజం తెలిసిపోతుంది కదా, ఎలా దేవుడా అనుకుంటూ రాజుకి కాల్ చేసి విషయం చెప్తాడు. వెంటనే రాజ్ కంగారుగా డాక్టర్ ప్రియాకి కాల్ చేసి నా భార్యకు నిజం చెప్పొద్దు అని చెప్తాడు. చూడండి రాజ్ గారు, ఇప్పటిదాకా మీరు చేసింది చాలా తప్పు. తనకు నిజం తెలియకపోయినా ప్రమాదమని తెలిసి కూడా దాచారు. నేను డాక్టర్ని, నేను నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి అబద్ధాలు చెప్పలేను అనేసి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో రాజ్ వెంటనే తలపట్టుకుని ఇప్పుడు ఎలా అనుకుంటూ అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్స్కి కాల్ చేస్తాడు. అప్పటికే కావ్య హాస్పిటల్కి వచ్చేస్తుంది. ఇక శాంతి, ప్లీజ్ శాంతి, కావ్య హాస్పిటల్కి వచ్చింది, తను డాక్టర్ని కలవడానికి వీల్లేదు, ప్లీజ్ నేను వచ్చేంత వరకు తనని ఎలా అయినా బయటే ఆపు, మేడంని కలవకుండా ఆపు చాలు అని రిక్వెస్ట్ చేస్తాడు రాజ్. దాంతో ఆ నర్స్ నేను ట్రై చేస్తాను సార్ అని అంటూ క్యాబిన్లోకి వెళ్తున్న కావ్యని చూసి ఆగండి మేడం, క్యూలో వెళ్ళాలి, మీకంటే ముందు చాలామంది ఉన్నారు కదా, కూర్చోండి నేను పంపిస్తాను అని తెలివిగా ఆపేస్తుంది. ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో కావ్య కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ గారు, కవి మీకు నిజం చెప్పండి, మిమ్మల్ని నేను చాలా నమ్మాను, అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి అని అంటూ కవిని నిలదీస్తూ ఉంటే ఇక అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చిన రాజ్ వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.